ప్రజలకి ఏదో ఒకటి చెప్పేసి కన్విన్స్ చేసేద్దామంటే ఈ రోజుల్లో కుదరదు. లెన్స్కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ అబద్ధాలు చెప్పి సులభంగా తప్పించుకుంటున్నాడు అంటూ ఇప్పుడు ఆయన మొన్న చేసిన విశ్లేషణకి కౌంటర్ వస్తుంది సోషల్ మీడియాలో. లెన్స్కార్ట్ డ్రెస్సింగ్ పాలసీ ప్రకారం మీరు బొట్టు పెట్టుకోకూడదు, లేదా చేతికి కలావ పవిత్ర దారం కట్టుకోకూడదు. కానీ వాళ్ళ వికృతమైన డిఐ డైవర్సిటీ ఈక్విటీ ఇన్క్లూజన్ విధానం ప్రకారం మీరు బహుశా AK-47 RDX బాంబు శరీరానికి కట్టుకొచ్చిన వాళ్ళకి ఎట్టండి అభ్యంతరం ఉండబోచాం. ఉద్యోగి వాళ్ళ వివక్షాపూరితమైన HR పాలసీని బయటపెట్టినప్పుడు అది అవాస్తవని వాళ్ళ CEO మొదట అబద్ధం చెప్పారు. కమ్యూనిటీ నోట్స్ ద్వారా అది నకిలీది కాదని తేలినప్పుడు అది పాత డాక్యుమెంట్ February 26 నాటిదని, ఇటీవలది కాదని మరో అబద్ధం చెప్పాడు. ఉద్యోగులు మళ్ళీ అసలు గుట్టు రట్టు చేసినప్పుడు అది ఎన్నడో అమలు చేయని అంతర్గత శిక్షణాపత్రం అని ఇంకో అబద్ధం చెప్పాడు, ఇంటర్నల్ ట్రైనింగ్ డాక్యుమెంట్. కానీ అది ఏ స్థాయిలో ఎలా ఆమోదం పొందిందో మాత్రం ఆయన చెప్పలేదు. అయితే ఆ పాలసీని తమ కార్యాలయంలో అమలు చేశారని, అది వాళ్ళ అధికారిక HR పాలసీనని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. వివక్ష మీద గళం విప్పినందుకు ఒక ఉద్యోగిని ఉద్యోగి నుంచి తొలగించారు. అంతేకాకుండా చేతికి కలవ కట్టుకున్నదో బ్రాంచ్ స్టాఫ్ మీద HR నెగిటివ్ రిమార్క్స్ రాసిందని, అదే సమయంలో ఇతర మతాల వాళ్ళు ఏ దుస్తులను ధరించి రావచ్చని మరో ఉద్యోగి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, అట్లాంటి కంపెనీకి CEOగా ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్తూ అసత్యాలను ప్రచారం చేయడానికి ప్రయత్నించడం దారుణం. హిందువులంటే ఎందుకు అంత ద్వేషం? హిందూ వ్యతిరేక వోక్ అడ్మిన్ సిబ్బంది చేతిలో కార్పొరేట్ కంపెనీలు ఎంతలా దిగజారుతున్నాయి. వాళ్ళ కస్టమర్లో 80-90% మంది హిందువులే. అయినా సరే హిందువుల ప్రాథమిక విశ్వాసాలను బొట్టు పెట్టుకోవడానికి కూడా నిషేధించారంటే ఎంత అహంకారం అని ప్రశ్నిస్తున్నారు.